నమస్కారం. ఇంకోటి న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ స్కూల్స్ లో ప్రవేశాలకు నోటిఫికేషన్లు విడుదల. ఈ నెల 11న దరఖాస్తులకు చివరి తేదీ. వినుకొండ ఆర్టీసీ డిపో నుంచి పలు పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు. ఏప్రిల్ 11వ తేదీ రాత్రి నుండి సర్వీస్ ప్రారంభం. ఏప్రిల్ 12 నుంచి హనుమాన్ మండల దీక్షలు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ స్కూల్స్ లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 6, 7, 8, 9వ తరగతి సీట్ల భర్తీతో పాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్లకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చేశారు. పాఠశాలలో ఉచిత విద్య, ఉచిత భోజనం, ఉచిత హాస్టల్, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్ అందించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 352 పైగా కేజీబీవీ గురుకులాలు ఉన్నాయి. ఈ నెల 11వ తేదీన చివరి తేదీగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మానవ సేవా సమితి వారి ఆధ్వర్యంలో నాగమల్లేశ్వరి అనే మహిళకి 10,000 ఆర్థిక సహాయాన్ని సేవా సమితి సభ్యులు అందించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు పివి సురేష్ బాబు, సిహెచ్ భవానీ శంకర్ మాట్లాడుతూ సమాజహిత, ప్రజాహిత కార్యక్రమాలు చేయటంలో మానవ సేవా సమితి ముందుంటుందని, అందులో భాగంగానే ఈ ఆర్థిక సాయం కార్యక్రమాన్ని చేయడం జరిగిందని వివరించారు. అదే విధంగా రాబో వర్షాకాలంలో వినుకొండ పట్టణంలో చెట్లు నాటే కార్యక్రమం విస్తృతం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో మానవ సేవా సమితి అధ్యక్షులు పివి సురేష్ బాబు, ప్రధాన కార్యదర్శి చామర్తి భవానీ శంకర్, మానవ సేవా సమితి సభ్యులు టంగుటూరి లక్ష్మీనారాయణ, వైశాలి, సుబ్రహ్మణ్యం, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో టి శేషయ్య దంపతులు సంఘంలోని 5 సభ్యులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భవన ఆవరణలో టి శేషయ్య దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భోడగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘంలోని సభ్యుల సహాయ సహకారములతో 85వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుతున్నామని, ఇదే విధంగా ఇప్పటికే పలు రకాల 82 సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ ఆర్టీసీ డిపో నుంచి పలు పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ జవ్వాజీ నాగేశ్వరరావు తెలిపారు. వినుకొండ ఆర్టీసీ డిపో నుంచి ఏప్రిల్ 11వ తేదీ రాత్రి ప్రారంభమై ఏప్రిల్ 12 మహానంది, యాగంటి, అహోబిలం, ఒంటిమిట్ట, రాములోని దర్శనం చేసుకుని ఏప్రిల్ 13న బ్రహ్మంగారి మఠం, కాశీనాయన జ్యోతి మఠం దర్శించుకొని 14 తెల్లవారుజామున వినుకొండకు చేరుకుంటారని పేర్కొన్నారు. వినుకొండలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ గుంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ దీక్షలు ప్రారంభమవుతున్నాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఏప్రిల్ 12 శనివారం నుంచి హనుమాన్ మండల దీక్షలు, మే 2 శుక్రవారం నుంచి అర్ధ మండల దీక్షలు, బ్రహ్మశ్రీ డాక్టర్ అన్నదానం హనుమాన్ ప్రసాద్ దివ్య హస్తములచే హనుమాన్ దీక్షలు నిర్వహించబడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దీక్ష స్వీకరించే వారు ఆలయంకు వచ్చి దీక్ష స్వీకరించాలన్నారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.